Hi guys, I'm Hasini, a content creator related to lifestyle, food, vlogs, etc. సో ఈ వ్లాగ్ వచ్చి మేము ముంబై వెళ్ళాం అనమాట. యాక్చువల్లీ వెళ్ళింది ఏప్రిల్‌లో. కానీ నేను ఈ వీడియో ఇప్పుడు షేర్ చేస్తున్నా. యాక్చువల్లీ నాకు ఎప్పుడు టైం దొరికిందని అనుకుంటున్నారు కదా! పెడతాను ఇప్పటి నుంచి రెగ్యులర్‌గా. నాకు నీ మీద నమ్మకం లేదురా. సో నా మొహం ఎందుకలా ఉందంటే పొద్దున్నే లేచాను కదా! సో అందుకే అనమాట. ఇక్కడ నేను నా ఫిట్ చెక్ చూపిస్తున్నా. నేను ఒక వైట్ షర్ట్ ఇంకా జీన్స్ వేసుకున్నా, కంఫర్టబుల్. ముంబైలో చాలా వేడి ఉంటుంది కానీ మొన్న పర్లేదు బాగానే ఉంది. తగ్గించుకుంటే మంచిది. సో వాళ్ళు వెళ్ళారనే మేము ఇంకా లిఫ్ట్లో వెళ్తున్నాం. నేను మమ్మీ హాయ్ చెప్తుంది అందరికీ. సో మేము స్టేషన్కి మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. అప్పుడే సన్రైజ్ అవుతుంది, స్కై చాలా బాగుంది. సో నేను మీకు ముంబైలో ఎక్కడెక్కడికి వెళ్ళాం అన్నీ చూపిస్తాను ఈ వ్లాగ్లో. అయితే మేము స్టేషన్కి వచ్చేసాం. ఇక్కడ నేను వీడియో తీసుకుంటే మా తమ్ముడు మధ్యలో వస్తున్నాడు. సో మేము ట్రైన్ ఎక్కేసాం అనమాట. యాక్చువల్లీ ట్రైన్ మార్నింగ్ 7కి ఎక్కితే ఆల్మోస్ట్ 10-10:30కి దిగిపోతాం ముంబైలో. సో నాకు హనీకి ఒక దగ్గర వచ్చింది, సోనీకేమో అక్కడ వచ్చిందనమాట. సో మేము చాలాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం. హనీ ఏమైనా స్కిన్ గ్లో అవుతుంది, బ్రౌన్ స్కిన్ సన్లైట్లో అని చెప్తుంది. మా మమ్మీ వాళ్ళకేమో ముందు వచ్చిందనమాట సీట్ అక్కడ. సో మేము ఇక్కడ కూర్చొని కొంచెం ముచ్చట్లు చెప్పుకొని పడుకుందాం అనుకుంటున్నాం. హనీ పడుకుంది, నేను పడుకుందామని ట్రై చేస్తున్నా, నాకు నిద్ర రావట్లేదు. సో నా మొహం మీద పింపుల్ వస్తుంది చూడండి. అప్పుడు వరకు లేదు, ఎక్కడికైనా బయటకు వెళ్తే వచ్చేస్తుంది అంతే. మీకు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. ఇక్కడ నా నీల్స్ చూపిస్తున్నాను అనమాట. నాకు నీల్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ నేను సోనీ పడుకోకుండా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. వైట్ అండ్ వైట్ సేమ్ పెంచ్. బాయ్. నాకు ఇంకేం పర్లేదు, అందరూ పడుకుంటే ముచ్చట్లు పెట్టుకుంటాం. నా ఇయరింగ్స్ మేము పొద్దున్న 5 o'clock లేసాం గైస్. 5 o'clock లేసాం. 5 o'clock లేసుకున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పడుకున్నారు అనమాట. మేమే దయ్యాల్లో లేచున్నాము. చూడండి సన్లైట్. మై సిస్టర్ బ్యాగ్ గైస్. ఓకే, సో ఇప్పుడు మనం వాట్స్ ఇన్ మై బ్యాగ్ చేద్దాం. ఓకే, సో నేను సోనీ మాట్లాడుకొని అప్పుడు అనుకున్నాం వాట్స్ ఇన్ మై బ్యాగ్ చేద్దామని. నేను ఆల్రెడీ ఆ వీడియో ఎప్పుడో చాలా ముందే అప్లోడ్ చేసా, కానీ ఈ వ్లాగ్ ఇప్పుడు ఎడిట్ చేస్తున్నా. ఐఎమ్ సో బిజీ, చాలా బిజీ అయిపోయాను అనమాట ఈ కొన్ని డేస్. ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తా. షార్ట్స్ పెడుతున్నా, బట్ మేము ఎక్స్పెరిమెంట్ చేయాలి. లాంగ్ వీడియోస్ కూడా పెడతా. ఫోన్కి రింగ్ మమ్మల్ని అయితే తిడతా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం? నేను ఎప్పుడో పడుకొని లేచాం ఫుల్గా. కానీ సరిగ్గా నిద్ర పట్టలేదు గైస్. సోనీకి ఏం ఆడుకుంది, పడుకున్నా. ఎవరు వచ్చారు? వెళ్ళిపోయింది. సెల్ఫీ స్టిక్తో తీయట్లేదు. యాక్చువల్లీ నాకు ఈ ఫ్రేమ్ చాలా నచ్చింది, అందుకే వీడియో తీసా. ముంబై అంటే ముంబై సిటీ ఆఫ్ డ్రీమ్స్ అని ఊరికే అనరు. సో మేము ట్రైన్ దిగే ముందు చిప్స్ తింటారన్నమాట, జస్ట్ కొంచెం ఎనర్జీ కోసం.
ఏంటిది మాకేంటిది అంటున్నాను. సో మేము ఆ స్టేషన్కి వచ్చేసాం, ముంబై సెంట్రల్. ముంబై సెంట్రల్ నుంచి ఆల్మోస్ట్ అన్ని దగ్గర మేము అనుకున్న ప్లేసెస్ అన్నీ. సో అందుకే మేము టికెట్ ఇక్కడికి తీసుకున్నాం. ఇదే ముంబై సెంట్రల్ స్టేషన్. యాక్చువల్లీ ఇది స్టేషన్ డెడ్ ఎండ్ అనమాట. మా తమ్ముడు నేను కాగా పడుతున్నాడు ఫోటోలు తీయమని. సర్లే అని వాడికి ఫోన్ ఇస్తే, సర్లే అని వాడు కెమెరా ఇస్తే వాడు అటు తిప్పి ఇటు తిప్పి ఫోటోలు తీశాడు. అయితే రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన వెంటనే ఆక్వా లైన్ మెట్రో ఉంటుంది అనమాట. ఇది యాక్చువల్లీ కొత్తగా స్టార్ట్ చేశారు, చాలా బాగుంటుంది. సో ఒకవేళ మీరు వస్తే ఇక్కడ స్టేషన్ బయటే ఉంటుంది ఈ మెట్రో స్టేషన్. ఇక్కడ ఎస్కలేటర్సే ఉంటాయి, ఆల్మోస్ట్ స్టెప్స్ కూడా ఉండవు. కానీ చాలా నీట్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు ముందు కూడా వచ్చారు, కానీ నాది ఇదే ఫస్ట్ టైం అనమాట. కానీ నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్లీ లోపల కొన్ని దగ్గర వీడియోస్ తీసుకొని ఇవ్వలేదు, బట్ నేను ఏదో తీసాను. ఐ విల్ షో యూ. హాయ్, ఫస్ట్ టైం ముంబై వచ్చాం అనమాట. సెకండ్ టైం వచ్చాం. హాయ్ గైస్, ఎల్లో మార్చి చూసుకోవాలి. యాక్చువల్లీ నేను ఇక్కడ నా వీడియో వస్తుందేమో అనుకున్నా బ్యాక్ కెమెరా నుంచి తీస్తే, కానీ నాకు కళ్ళు ఒకటే వస్తున్నాయని నాకు అర్థం కాలేదు చూసుకునే వరకు. ఆ తర్వాత ఇక్కడ మేము టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి రికార్డ్ చేయనివ్వలేదు, కానీ ఐ డిడ్ రికార్డ్ సమ్ పార్ట్స్, మీకు చూపిస్తాను. ఈ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది, చాలా నీట్గా ఉంది. ఐ హోప్ అందరూ ఇలానే మెయింటైన్ చేస్తారు అని చెప్పి. చెక్. సో అది టికెట్ కౌంటర్, టికెట్స్ తీసుకుంటున్నారు. సో ఇదే మెట్రో. మేము మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ కింద చాలా చల్లగా ఉంది, ఏసీ ఆన్ చేసి వచ్చేసింది మెట్రో. చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇదే మెట్రో లోపల నార్మల్ మెట్రో లాగే ఉంది, కానీ బయట ఏం కనిపించదు, అంతే అండర్ గ్రౌండ్ టనల్. యాక్చువల్లీ మెట్రో అయితే చాలా నీట్గా ఉంది, చాలా క్లీన్గా ఉంది. ఈసారి వెళ్తే పక్కా ట్రై చేయండి. ఇంకా ఆ ట్రైన్లో యాక్చువల్లీ ట్రైన్ చాలా పెద్దది, మూవ్ అవుతుంటే ఇక్కడ చూడండి పాములాగా తిరుగుతుంది. నాకు తెలీదు యాక్చువల్లీ క్లియర్ కనిపిస్తుందో లేదో మీకు, బట్ నిజంగా చూస్తే అదొక ఇల్యూషన్లా ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటున్నాం అనమాట మాది ఎప్పుడు అని స్టాప్, లాస్ట్ స్టాప్ అనమాట మాది. సో మేము వచ్చేసాం. యాక్చువల్లీ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, మేమందరం ఫస్ట్ అనుకుంది ఇదే, చాలా వెయిట్ చేసాం. సో మీరు చూడండి, గెస్ట్ చేయండి ఎక్కడికి వెళ్తున్నామో. సో ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఎస్కిలేటర్ ఉందన్నమాట. చాలా పెద్ద ఎస్కిలేటర్, ఇది చాలా లాంగ్. సో ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. చాలా ఫేమస్, ఇంకా చాలా హైప్డ్. ఆ హైప్ ఏంటో తెలుస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. సో మేము చర్చ్ గేట్ దగ్గర దిగిపోయాం అనమాట. అయితే మేము వెళ్తుంది చాలా హైప్ ప్లేస్ అని చెప్పా కదా, సో అక్కడికి దగ్గర అనమాట. సో మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. కొంతమంది ఇందులో ఈ క్యాబ్లో, కొంతమంది ఆ క్యాబ్లో. సో ఇదే ముంబై ఇది చాలా బాగుంది, మన మూవీస్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది. యాక్చువల్లీ ఇది అంతా కొంచెం పాత ముంబై అనమాట. సో బ్రిటిష్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది, కానీ అది కూడా చాలా బాగుంటుంది. సో మేము వెళ్తున్న ప్లేస్ ఏదో కాదు, చాలా హైప్డ్ అని చెప్పా కదా, అది ఇదే రామేశ్వరం కెఫే. మీరు వినే ఉంటారు. సో దీనికైతే చాలా హైప్ ఉండేది, నా ఫీడ్ మొత్తం రామేశ్వరం కెఫే హైపే ఉండేది. సో నేను తిని మీకు చెప్తా అనమాట అన్నీ ఎలా ఉన్నాయని. ఇక్కడైతే చాలా పెద్ద లైనే ఉంది, కానీ మేము వెయిట్ చేసాం. ఆల్మోస్ట్ 1 hour పట్టింది మాకు, కానీ చాలా రష్ ఉంది.
అందరూ నాలాగే రీల్స్‌లో చూసి వచ్చారేమో కానీ ఫుడ్ అయితే బావుంటదని విన్నాను. సో, తిన్న తర్వాత తెలుస్తది. సో, లోపల కూడా చాలా రష్ ఉందనమాట. ఓన్లీ సీనియర్ సిటిజన్స్ ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకే కూర్చోడానికుంది. ఇక్కడ మేము ఆర్డర్ చేస్తున్నాం ఫుడ్. సో, ఆల్మోస్ట్ కనిపించినయన్నీ పెట్టారు. లైక్ ఫేమస్ మన దగ్గరున్నవే ఉన్నాయి. సౌత్ ఇండియన్ దోస, ఇడ్లీ, సాంబార్ ఇవన్నీ. సో, ఇక్కడ వీళ్ళు చాలా హైజీనిక్‌గా సర్వ్ చేస్తున్నారు. అండ్ చాలా సిస్టమాటిక్‌గా కూడా ఉంది. అక్కడ టీవీలో మన టోకెన్ నంబర్ వస్తది. సో, అప్పుడెళ్ళి డైరెక్ట్ తెచ్చేసుకోవడం అంతే. ఇక్కడ మేమందరం టోకెన్ నంబర్ చూస్తున్నాం అనమాట. మాదొస్తుందా రాట్లేదా అని. సో, ఇప్పుడు మళ్ళీ లైన్ కొంచెం తగ్గింది బయట. మాకు టేబుల్ దొరికిందొకటి. సో, మీకు ఐటెమ్స్ చూపిస్తున్నా. యాక్చువల్లీ మేము చాలా అలసిపోయాం. సో, ఫస్ట్ ఐటెమ్ పెరుగు గారి. ఇది యాక్చువల్లీ మన చాట్ ఉంటది కదా! అలాగే అనిపించింది. కానీ నాకు నచ్చింది. ఇది ఇడ్లీ చాలా బావుంది. ఇయన్నీ ఇడ్లీ సాఫ్ట్‌గా బావున్నాయి. చక్కెర పొంగల్, ఇంకా నార్మల్ పొంగల్ మాత్రం చాలా బావున్నాయి. ఇంకా నేనైతే నేనైతే దోస ఆర్డర్ చెప్పుకున్నా అనమాట. సో, దోస వచ్చేసింది. అసలు చూస్తేనే చాలా టెంప్టింగుంది. ఇంకా చాలా క్రిస్పీగా ఉంది బయట. లోపల చాలా సాఫ్ట్‌గా ఉంది. ఇంకా చట్నీస్ కూడా చాలా బావున్నాయి. ఈసారి మీరు వెళ్తే పక్కా ట్రై చేయండి. ఇది మాత్రం నాకు చాలా నచ్చింది దోస. యాక్చువల్లీ ఫుడ్డయితే చాలా బావుంది. ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే నాకు మళ్ళీ వెళ్లి తినాలనిపిస్తుందనమాట. సో, నాకైతే దోస చాలా నచ్చింది. అన్నీ బావున్నాయి. నాకిప్పుడు అర్థమైంది హైప్ ఎందుకని. సో, మేము తర్వాత ఫిల్టర్ కాఫీ ఆర్డర్ చేసుకున్నాం. అయితే ఫిల్టర్ కాఫీ చాలా బావుంది. అక్కడ టీవీలో కనిపిస్తుంది చూడండి. అదే మేము తిన్న దోస. అందులో రెడ్‌గా కనిపిస్తుంది. కానీ బ్రౌన్‌గానే ఉంది. సో, మా ఫిల్టర్ కాఫీ వస్తుంది. చాలా క్యూట్ గ్లాసెస్‌లో చాలా బావుంది. సో, దాన్ని టేస్ట్ చేసి చెప్తా మీకు. సో, ఇక్కడ ఫిల్టర్ కాఫీ తాగేవాళ్ళు 2 టైప్స్ ఉంటారనమాట. ఒకళ్ళు ఒథెంటిక్ స్టైల్‌లో తాగుతున్నారు. ఇంకొకళ్ళు ఏస్థెటిక్‌గా తాగుతున్నారు. ఒకళ్ళేమో దేవి ఆంటీ, ఇంకొకళ్ళేమో నేననమాట. దేవి ఆంటీ ఒథెంటిక్‌గా తాగుతుంది. మనకి ఓవర్ యాక్షన్ ఎక్కువ కాబట్టి సో, మేము నెక్స్ట్ ఎళ్ళేది కొలాబాకనమాట. సో, మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం. మేము ఆల్మోస్ట్ 11:30కి రామేశ్వరం కెఫే నుంచి స్టార్ట్ అయ్యాం. సో, మనం నెక్స్ట్ ఎళ్ళేది కొలాబా. అక్కడ చాలా షాపింగ్ ఉంటది. అండ్ ఇట్ విల్ బి సో ఫన్. నేను లిప్‌స్టిక్ పెట్టుకున్నా అనమాట. అందుకే అన్ని పోజులు కొడుతున్నా. సో, మా డ్యాడీ షాపింగ్ అని చెప్పి ఇక్కడ కొలాబా దగ్గర స్నిచ్ స్టోర్ ఉంటే వచ్చారనమాట. సో, మేము కొంచెం సేపు చూసి ఇంకా అక్కడి నుంచి బయటకొచ్చేసి అక్కడ స్ట్రీట్ షాపింగ్ ఉంటది. పేరుకే స్ట్రీట్ షాపింగ్ అని చాలా బావుంటాయి. సో, కొలాబా చాలా ఫేమస్ యాక్చువల్లీ ఇండియా గేట్ దగ్గర. మేము లాస్ట్ టైమ్ వెళ్ళాం. సో, ఈసారి వెళ్ళలే. ఇక్కడ చాలా యాంటిక్ పీసెస్ ఇంకా కీ చైన్స్, బొమ్మలు చాలా ఉంటాయన్నమాట. చాలా క్యూట్ స్టఫ్స్ ఉంటాయి. ఇక్కడ జ్యువెల్లరీ గూడా చాలా బావుంటది. చాలా ట్రెండీగా ఉంటాయి. ఇక్కడ షాపింగ్ చేస్తే మీరు ఇక్కడ ట్రెండింగ్ పీసెస్ చూసి మీకెక్కడ నచ్చుతదనమాట. తర్వాత స్కెచర్స్ షోరూమ్‌కొచ్చాననమాట. సో, ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత మేము లంచ్‌కెళ్ళాం. సో, మాకు అక్కడే ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ అయిపోయింది. సో, ఇదొచ్చేసి బడేమియా రెస్టారెంట్. చాలా సేపు వెయిట్ చేసాం. మాకు ప్లేస్ లేదు. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు లాస్ట్ టైమ్ ట్రై చేసినప్పుడు చాలా బావుందంట. యాంబియన్స్ కూడా డీసెంట్‌గానే ఉంది. ఇక్కడ మన స్టైల్ బిర్యానీలా ఉంటదంట టేస్ట్. సో, ట్రై చేద్దాం. సో, తర్వాత మేము మాల్‌కెళ్దాం అనుకున్నాం. నేను మధ్యలో రికార్డ్ చేయడం మర్చిపోయా యాక్చువల్లీ. సో, ఇదొచ్చేసి ఫీనిక్స్ పల్లాడియం మాల్ అనమాట. యాక్చువల్లీ మాల్ అయితే చాలా పెద్దగుంది. ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్ ఆల్మోస్ట్ 4 గేట్స్ ఉన్నాయి. సో, మేమైతే అంతా కవర్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్లీ మా డ్యాడీ వాళ్ళు కింద కూర్చున్నారు. అక్కడ టీ తాగుతున్నారనమాట కెఫేలో. ఇంకా మా మమ్మీ వాళ్ళు వేరే సైడ్ ఎళ్లారు. మేము ముగ్గురం వేరే సైడ్ ఎళ్ళాం. సో, మా తమ్ముడు వేరే సైడ్ ఎళ్ళాడనమాట. సో, మేము ముగ్గురం బుక్ స్టోర్ కోసం ఎతుక్కుంటా మొత్తం మాల్ అంతా తిరిగాం గానీ, మేమెళ్ళింది తప్పు సైడ్ అని మాకప్పుడు అర్థమైంది.
ఆ తర్వాత ఇటు సైడ్ వెళ్ళేసరికి ఇంకా ఫోన్ చేసి వచ్చేయండి ఇంటికి, అదే టైం అవుతుంది ట్రైన్కి అని చెప్పి పిలిచేశారు. యాక్చువల్లీ ఇది పైన ఏరియా అన్నమాట. ఇక్కడ మొత్తం రెస్టారెంట్స్, క్లబ్స్ ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ ఇంటీరియర్ చాలా బాగుంది. చాలా ఏమంటారు, చాలా మెస్పరైజింగ్గా ఉంది. సో అక్కడ ఒక ఫోటో బూత్ ఉంది. మేమందరం ఇక్కడ ఫోటో తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ అది రియల్ లాగా తిరుగుతుంది కూడా. ఏం చేద్దామంటావు మరి? తర్వాత ఇంకా మేము పిలిచారని చెప్పి కిందకి వెళ్ళిపోయాం. సో ఇక్కడ వెళ్తున్నప్పుడు కూడా చూస్తున్నామా బుక్ స్టోర్ కనిపిస్తుందా లేదా అని, కానీ దాని తప్ప అన్నీ కనిపించాయి. సో ఇంకా మేము వాళ్ళు కాల్ చేశారని వెళ్ళిపోతుంటే ఈ మధ్యలో ఇక్కడ ఒక ప్లేస్ కనిపించింది అనమాట. ఇక్కడ అన్ని చెర్రీ బ్లాసమ్స్, యాక్చువల్లీ అక్కడ ఏదో చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ జరుగుతుంది. మేము వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా పిలిచేశారని చెప్పి వచ్చేసాం అనమాట. మేము బాగా అరేంజ్ చేసాం కదా, బాగా చేసాం, బాగా చేసాం కదా. చెప్పండి. అంతే గైస్, ఇంకా మేము వెళ్ళిపోతున్నాం. సో మాకు ట్రైన్ ఆల్మోస్ట్ 7కి ఉంది. సో మేము 5:30కే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ముంబైలో చాలా ట్రాఫిక్ ఉంటుంది, మళ్ళీ లేట్ అయిపోద్దని. ఇంకా తర్వాత నేను బ్లాగ్స్ అయ్యా అంతే. బాయ్ గైస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.